మరి మహాత్మా గాంధీ అగ్రహారం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్కూల్ని 1921లో ఆయన సందర్శించడం జరిగింది. ఆ పాఠశాల సందర్శించినప్పుడు మరి గాంధీ గారు ఇక్కడికి విచ్చేసి ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ స్కూల్ వాతావరణంలో కొద్దిసేపు గడిపినట్లుగా మనకి ఆధారాలు తెలియజేస్తా ఉన్నటువంటి సందర్భం అయితే ఉంది. ఉప్పు సత్యాగ్రహంలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా అలనాడు గాంధీ మహాత్ముని చేసినటువంటి సేవల కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏలూరు పట్టణంలో ఏలూరు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి అగ్రహారంలో గాంధీ గారు సందర్శించినటువంటి పరిస్థితులు మనకి కనబడుతూ ఉన్నాయి. మరి అంతేకాకుండా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మరి కెనాల్లో మరి గాంధీ గారు స్నాన కార్యక్రమాలు ఆచరించి ఇక్కడనే ఆయన ఉదయం లేవగానే స్నాన కార్యక్రమాలు చేసి తదనంతరం పాఠశాలలో మరి కార్యక్రమాలు చేసినటువంటి ఆధారాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కెనాల్లోనే మరి గాంధీ గారు స్నానమాచరించారు. అనంతరం మళ్ళీ పాఠశాలకు సందర్శించి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను ముచ్చరించినటువంటి సందర్భాలు జరిగినటువంటి ఆధారాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. 1921వ సంవత్సరంలో గాంధీ గారు సతీ సమేతంగా వచ్చి ఈ స్కూల్ను సందర్శించి ఏలూరు నగరబొడ్డున ఉన్నటువంటి అగ్రహారంలోనే ఈ పాఠశాలలో ఒక విధి విధానాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో మాట్లాడి కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో మేడి చెట్టును కూడా ఆయన చేతులతో నాటడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఆ మేడి చెట్టు కూడా మనకి ఇప్పుడు ప్రత్యేకంగా కూడా దర్శనమిస్తూ ఉంది.